సినిమాల్లో అనాథలను ఆదుకుంటారు, అట్లాగే సవతి తల్లి బిడ్డల్ని బాగా చూసుకుంటారు. అదే హీరోయిజం. మరి నిజ జీవితంలో ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ, ఎన్టీ రామారావు గారి మరొక అబ్బాయి హరికృష్ణ, హరికృష్ణ గారి పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కళ్యాణరావు జూనియర్ ఎన్టీఆర్. ఆయన హరికృష్ణ గారు రెండో వివాహం చేసుకుంటే అది జూనియర్ ఎన్టీఆర్ తప్పు అవుతుందా, లేకపోతే కనుక కళ్యాణరామ్ తప్పు అవుతుందా? వాళ్ళ వ్యక్తిగత జీవితం అంటాం కదా. మరి అదే వ్యవహారాలు వేరే వాళ్ళకి సంబంధించింది అయితే వ్యక్తిగత జీవితాలు అంటున్నాం కదా. మరి వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళకు వదిలేయాలి కదా. లేదు, అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించుకుంది, భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. మరి బాలకృష్ణ కుటుంబపరమైనటువంటి కోపమా ఆయన మీదన, జూనియర్ ఎన్టీఆర్ మీద, లేదా తన అల్లుడికి ప్రాబ్లం వస్తాడన్నటువంటి కోపమా, లేదంటే నందమూరి పేరు వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం లేదా? మరి అట్లాంటప్పుడు తన అన్నకి చెప్పుకుని ఉండాల్సింది, ఆపుకుని ఉండాల్సింది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన కటౌట్స్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెడితే తీసేయండి ముందని చెప్పి తీపించారు. దగ్గరుండి ఆగ్రహంతో మరీ తీపించారు. ఇంతకుముందు కళ్యాణ్ రాముని దగ్గరికి తీసేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు తర్వాత హరికృష్ణ బిడ్డలిద్దరూ ఒక్క మాట మీదకి వచ్చారు. వాళ్ళ తండ్రి ఆలోచనకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏ తప్పు చేయలేదని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఇద్దరు ఒకటిగా మెలుగుతున్నారు. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామును కూడా పక్కన పెట్టడం అన్నటువంటిది కీలకమైంది. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లకు సంబంధించినటువంటి కటౌట్లు తీపించేయడం అన్నటువంటిది స్వయంగా బాలకృష్ణే. ఇది ఎవడో తీసేస్తే అది కింద అతి తెలివితేటలు గల్లోడు అనుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములకు సంబంధించినట్టు ఫ్లెక్సీలు తీసేయమని స్వయంగా బాలకృష్ణనే చెప్పడం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర. ఎన్టీఆర్ ఘాట్ ఏమీ ఆస్తి కాదు, చంద్రబాబు గారి ఆస్తి కాదు, లేకపోతే బాలకృష్ణ గారి ఆస్తి కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఆస్తి కాదు, కళ్యాణ్ రామ్ గారి ఆస్తి కాదు, ఎన్టీఆర్ గారి ఆస్తి కాదు. అది తెలంగాణది ఇప్పుడు ఆస్తి, ఒక రకంగా ప్రజల ఆస్తి. అక్కడ ఎదురుగుండా తీసేయమని చెప్పేటటువంటి అధికారం ఎవరిచ్చారు అంటే బాలయ్య గారు ఇచ్చేశారు. వాళ్ళ అభిమానులు పీకేశారు. సరే, అవతల ఎవరు గొడవకు రాలేదు కాబట్టి నడిచిపోయింది. కానీ ఇది సంస్కారయుతమేనా? ఒక కుటుంబంలో నీకు నచ్చకపోతే నువ్వు దగ్గరికి రానియట్లేదు కదా ఇప్పుడు చాలా వాటికి. ఈ తరహా వ్యవహారం కరెక్టేనా అనేది ఆలోచించుకోవాల్సిన అంశం.